ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి చరిత్రలు చూస్తే దయాలు వేదాలు వెల్లించినట్టుగా విధంగా ఉంది. అయ్యా జగన్, నీకు సిగ్గు శరం మానవత్వం అనేది ఉంటే ఈరోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరద బాధితులు ఆదుకోవడం చేతగాక దాంట్లో విఫలమై ఆ వరద బాధితులను రక్షించుకోలేక డైరెక్ట్ పాలిసెక్షన్ కోసం నందిగామ సురేష్ను అరెస్ట్ చేస్తాడని చెప్తావా? నీకు సిగ్గుందా జగన్? సిగ్గు శరం ఉందా నీకు? డైరెక్ట్ పాలిసెక్షను, ఊసరబిల్లి అవతారాలు, ఏ రంగుకైతే ఆ రంగు మారడానికి నీకు నీ నాయకులకు చెల్లి కానీ మా అధినాయకుడైన శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెల్లదు జగన్. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు నువ్వు? ఈరోజు నీ నందిగామ సురేష్ అనేవాడు కూత దూరంలో ఉన్న ఆ రోజు నీ చెప్పు చేతులున్న డీజీపీ గారి కార్యాలయాన్ని కూత దూరంలో ఉన్న మా కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించడం వాస్తవం కాదా? నీకు అనుసైకుల్లో నువ్వు చెప్పిన విధంగా నడుచుకోవడం వాస్తవం కాదా? ఆ రోజు దాడి చేయిస్తే కనీసం మా వారు వచ్చి డీజీపీ గారిని కలవడానికి వస్తే కూడా వారిని కూడా కలవకోకుండా నువ్వు డైరెక్షన్ చేసింది నీవు కాదా జగన్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గు శరం మానవత్వం లేనటువంటి ఈరోజు ఎక్కడా లేని విధంగా అతివృష్టి ప్రకారంగా గత ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం కూడా రానటువంటి వర్షాభావం అతివృష్టి చేస్తే నువ్వు చేసిన 5 సంవత్సరాల నిర్వహణతో ఈ విజయవాడలో ఉన్నటువంటి బ్యారేజీలు కావచ్చు, ఉన్నటువంటి డ్రైనేజ్ కావచ్చు బ్లాక్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి నీరంతా మురికి నీరు చేరి అక్కడున్న వరద బాధితులు చనిపోతే నిన్న వచ్చి నీవు మీడియా ముందుకు వచ్చేసి డైరెక్షన్ పాలిసెక్షన్ చేస్తున్నారంటుగా. డైరెక్షన్ పాలిసెక్షన్ చేస్తున్న నీవు జగన్, నీవు నీ నాయకులు. ప్రకాశం బ్యారేజ్ను కూలిస్తే ఇక్కడ విజయవాడలో ఉన్న ప్రజలంతా కొట్టకపోతారు. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు రావాలని ప్రయత్నించడం నీవు కాదా? ఆ బోటు నీవు పంపించడం నీ వారసులు కాదా? నీ మనసులు కాదా? సిగ్గు శరం లేకుండా మీ భార్య భారతీయ గారేమో వ్రాతలు రాస్తారు, మీరేమో మీడికి వచ్చి కూతలు కూస్తారు. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడని చెప్పేస్తున్నాడు, దేవుడు ఉన్నాడని నువ్వు ఎప్పుడు చెప్తుంటావు జగన్. అది అయితే వాస్తవం. ఎందుకంటే మీకైనా మాకైనా కులానికైనా మతానికైనా దేవుడు ఒక్కడే దేవుడు. నువ్వు పెట్టుకోవచ్చు నువ్వు ఒక దేవుడని, నేను ఇంకో దేవుడని కొలవచ్చు, కానీ ఆ దేవుడనే ఆ భగవంతుడే నీ యొక్క రాక్షసత్వాన్ని, నీ నరరూప రాక్షసత్వాన్ని నువ్వు మానవ రూపంలో ఉన్నటువంటి విషసర్పం అని తెలిసే ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అతి తొందరగా దించి ఇది చేసి పెట్టాడు. అలనాడు పెద్దలు చెప్తుండనమాట, ఒక తేలు అనేది ఒక పెద్ద కుండ పాత్రను తీసుకొని నెత్తిన పెట్టుకొని పోయిందంట ఆ రోజు దేవేన్ దగ్గరికి. ఏమంటే, స్వామి నాకు ఈ కుండ నుండి విషం కావాలి, నేను ఈ భూమి మీద ఎవరు కుడితే వాళ్ళంతా చనిపోవాలని అడిగాడంట. అవునా అని ఆ మహానుభావుడు ఏదో ఆలోచిస్తుండగానే ఆ తేలు కుండకు విషాన్ని నింపుకొని నెత్తిన పెట్టి చూసి దేవుడు, ఓహో దీనికి ఉన్నటువంటి ఇంత దురాలోచన, ఇది చేస్తే కింద భూలోకంలో ఉండే ప్రజలు బతుకుతారా అని చెప్పేసి ఆ భగవంతుడు అనేవాడు కాలితో కుండందంటే ఆ కుండ పగిలిపోతే ఆ కుండలో ఉన్న విషయం నేల మీద పడితే తనకు ఏమాత్రము దొరకలేదని చెప్పి తనకున్నటువంటి కొండుకి ఒక చిన్న డ్రాప్లో ఉన్న ఒక భాగాన్ని ముంచుకొని వచ్చిందంట. ఆ డ్రాప్తో ఉన్నటువంటి తేలు ఒక మనిషిని కుడితే ఆ మనిషి ఆ విషయానికి చనిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తారు. ఎంత విలవిలలాడిపోతారో అదేవిధంగా నీకు అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుడు నీ విషసర్ప రూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న నీ విష అని కనుక్కొని వీరికి, ఈ దుర్మార్గునికి ఇంత నేను అవకాశం ఇచ్చినందుకు 5 సంవత్సరాలకే సర్వనాశనం చేసి పెట్టాడు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అని చెప్పి ఆ భగవంతుడే నిన్ను, నీ అహంకారాన్ని, నీ మూసిపురితరాన్ని, నీ డైరెక్ట్ పాలిటిక్స్ను, నీ యొక్క విధిని తగ్గించాడు జగన్. ఈరోజు చెప్తున్నావు కదా నువ్వు, మా పార్టీ అధినాయకుడికి మా పార్టీకి ఉన్నటువంటి క్రమశిక్షణ ఏంటో ఇది కదో. సత్యవేళ్ళలో ఆదిమూలం గారు పైన ఒక ఆరోపణ వస్తే ఒక స్త్రీ మాత రోడ్డుపైకి వచ్చేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఇమ్మీడియట్లీగా మా ఎమ్మెల్యే అనేది కూడా చూసుకుండా బర్తరాఫ్ చేసిన, సస్పెండ్ చేసిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది, మా ముఖ్యమంత్రి గారిది. నీవు పరిపాలనలో చేసేటప్పుడు కనీసం ఒక డ్రైవర్ను, ఒక ఎమ్మెల్సీ గాడు ఒక డ్రైవర్ను హత్య చేసి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అతనికి బెయిల్ ఇప్పించి అతనికి మెరవని చేయించేసి ఇది మళ్ళీ నువ్వు టికెట్ ఇచ్చి పెట్టావు. నీకు సిగ్గు శరం మానవత్వం ఉన్నటువంటి ఉందా జగన్? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేంత అర్హత, హక్కు నీకున్నదా? ఇప్పటికే చేసుకుని వచ్చేది. ఈరోజు ఇక్కడనే జగ్గంపూడి ఏరియాలో
ఈ అప్పటి చేసినకి గత 13 రోజుల నుంచి మేము అక్కడ ప్రజల సేవ చేస్తాం. మా అధినాయకుడి యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు మంత్రులు అయితే, ఎమ్మెల్యే అయితే, ఎంపీలు అయితే, కార్యకర్తలు అయితే, నేను కూడా 13 రోజులు అవుతుంది పుట్టపర్తి నుంచి ఇక్కడికి వచ్చి మా అధినాయకుని ఆదేశాల ప్రకారంగా. నీవు మీ తండ్రి పేరు పెట్టావో మీ నాన్నగారు పెట్టారో తెలియదు, ఇదే విజయవాడలో వైఎస్ఆర్ కాలనీ అని. ఆ వైఎస్ఆర్ కాలనీకే దాదాపు కొన్ని వేల కొన్ని లక్షల వస్తువులు, పాలు, బ్రెడ్, భోజనాలు, వసతులు కంప్లీట్గా 12 రోజులు సుగా చేస్తే అక్కడికి వెళితే అక్కడ ఉన్నవారు కూడా దేవుడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మమ్మల్ని కాపాడారని చెప్తున్నాడు. ఈరోజు నీవు ఈ వరద బాధ్యతలను కాపాడుకోలేక, వాళ్ళకి వసతులు ఏర్పడలేక డైవెక్స్ పాలు చేసుకొని నందిగామ సురేష్ చేశాక ఆ డైవెక్స్ పాలు చేస్తున్న నీది జగన్. నీకు ఎందుకంటే నేను ఎలాగో నాశనం అయిపోయాను, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి సర్వ. నీకు సిగ్గుందా జగన్? 30 మంది చనిపోయినారని చెప్పి అధికారంగా ప్రకటించి అధికారంగా వెలుగుతీస్తే 60 మంది చనిపోయారని కూస్తున్నావా? నీ కుతంత్రం ఫలించుంటే 60 మంది కదా, 6,000 మంది కూడా 60,000 మంది కూడా చనిపోతారు. ఎందుకంటే నువ్వు బోట్లు, ఒకటికి బోట్లు 2 జత చేసి ఆ బోట్లను, ఆ బ్యారేజ్ ఒక గేట్లను పగలగొట్టి డ్యామేజ్ చేస్తే అక్కడ ఉన్న వరద అంతా చేరి ఆ విజయవాడ పాదూరంత పగర కూడా వెళ్ళిపోతే అక్కడ మేము అన్నట్లు 60 మంది కాదు, 6,000 మంది కాదు, 60,000 మంది కూడా చనిపోయిందరు. ఎందుకంటే నీ కుట్ర వల్ల. కానీ ఆ భగవంతుడు అనేవాడు కాపాడాడు, ఆ రాష్ట్రపతి నీ కుట్ర నుంచి కాపాడాడు. ఇప్పటికైనా సిగ్గు శరం మానవత్వం ఉంటే ఈరోజు ఈ ప్రాంతంలో అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయినటువంటి వాళ్ళు ఎవడైనా సరే నీ వచ్చి కారు కూతలు గూసుకుంటూ మీడియా మీదకి వచ్చి ఏదో పెద్దగా గొప్పగా ఉద్ధరించడం అనే కట్టు ముష్టి వేసినటువంటి ప్రకారం ఈ విజయవాడ ప్రజలకు ముష్టి చేసిన ప్రకారం ₹1,00,00,000 ప్రకటించిపోయి అది కూడా పంపిస్తావో లేదో దేవునికి తెలియాలా, మీకు తెలియాలా. ఆ ప్రాంత ప్రజలు ఏ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కూడా ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మినిస్టర్ అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. ఆ ప్రాంతంలో మీ వాళ్ళు ఎవడైనా పోయి కనీసం ఎవరినైనా పరామర్శించారా? మీరు ఎలా ఉన్నారు, భయపడద్దండి, మీరు మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మేము కూడా మీకు సహాయపడతాము, మేము కూడా తోడుగా ఉంటాము అనేటువంటిది ఒక కనీసము ఆ మానవత్వం లేనటువంటి నీవు, నీ యొక్క నాయకులు ఈ మళ్ళా తెలుగుదేశం మా అధినాయకుని గురించి మా గురించి మా పార్టీ గురించి మాట్లాడరాహత జగన్. సిగ్గు శరం పెట్టుకో. ఇంకా మీదట రోడ్డుపైకి వచ్చి నువ్వు ఏ కారు కూతలు కూసినట్లయితే నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు కాదు, ఈ విజయవాడ ప్రజలే నిన్ను తరిమి కొట్టితారనేటువంటి ప్రజలు ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా నువ్వు దూరం అయిపోయినావు. నీ పగట కలలు కనద్దు, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. కానీ ఇంకొకటి, ఈరోజు ఈ ప్రాంతానికే కాదు ఈ రాష్ట్రానికి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేము బతికామనేటువంటి ఆయనకు ఆశీస్సు పెట్టావు. నీ కుట్రతో నువ్వు జైలుకు పంపించినప్పుడు ఒక పెద్ద తప్పు చేసావు. మళ్ళీ ఈ వరద బాధ్యతను చేసి ఈ జనాలను, రాష్ట్రాన్ని, ఈ విజయవాడ ప్రజలు సర్వనాశనం చేయాలని సెకండ్ కొట్టుకుంటాం. ఆ భగవంతుడు ఉన్నాడు జగన్, నిన్ను సర్వనాశనం, నీ జీవితాంతము నిన్ను నీ కుటుంబాన్ని జైలు పాలు చేస్తాననే దాంట్లో ఎలాంటి సందేహం లేదని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం.